హలో అందరికీ నమస్కారం. నేను మీ కోటి తెలుగు ట్రావెలర్ ద్వారా మీకు ఎన్నో వీడియోలు చూపించాను, ఎన్నో పుణ్యక్షేత్రాలు చూపించాను. అందుకే ఈరోజు కొత్తగా మనము మహానంది వెళ్దాము. మహానందిలో శివుని దర్శనం చేసుకుందాము రండి. ముందుగా మనము నంద్యాల చేరుకోవాలి. నంద్యాల నుంచి బస్సులు గంటకు ఒక బస్సు ఉంటుంది. ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. 20-25 కిలోమీటర్స్ ఉంటుంది మహానంది పోవటానికి. ఇక్కడ నుంచి 30 రూపీస్ తీసుకున్నాడు బస్సులో. ఇలా బస్సులో మనం ప్రయాణం అవుతున్నాము. ఇలా బస్ పక్క నుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రకృతి మొత్తం. వచ్చేసామండి మహానందికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నేను వచ్చేసరికి కొంచెం చీకటి పడింది. ఇక ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ దేవుడిని దర్శించుకుంటాను. ఇక ఈ ఎంట్రన్స్కి ఎదురుగానే నందీశ్వరుడు ఎలా కొలువై ఉన్నాడో చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తి వీడియో చూడాలని నా మనవి. మీకు పూర్తి వీడియో చూస్తేనే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుస్తుంది. కొత్తగా నా ఛానల్ని ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక నేను పొద్దున్నే లేచి లోపలికి వెళ్ళి కోనేట్లో స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని నేను దర్శనానికి బయలుదేరుతున్నానండి. ఇంకా ఈ టెంపుల్లోకి రావాలంటే సాంప్రదాయంగా వేసుకున్న బట్టలు వేసుకోవాలండి. ప్యాంట్ కానీ జీన్స్ కానీ అవి లేకుండా పంచ కానీ కండవ పంచ ఒక షర్ట్ కానీ తెల్ల షర్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఇలా ఎంట్రన్స్ అవుతున్నారు. పోయి దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శించుకుని మళ్ళీ తిరిగి వస్తారు అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనేర్లు ఉంటాయి. నేను మొబైల్ని లోపలికి తీసుకెళ్ళండి అలౌడ్ లేదు కాబట్టి నేను మొబైల్ని లోపల చూపించలేను. ఇక బయట పరిసరాలు చూపిస్తాను. లోపల ఎలా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్కి ఎదురుగానే మనకి సువిశాలమైన ప్లేస్ చాలా బాగా కనిపిస్తుంది. గార్డెన్ అంతా ఉంది. ఇంకా అలాగే మండపాలు, ఎవరైనా నైట్ ఇక్కడే స్టే చేయడానికి కూడా ఈ మండపాల్లోనే స్టే చేయొచ్చు అనమాట. ఎంతో బాగుంటుంది ఇక్కడ. గార్డెన్ కానీ సూపర్ ఉంది. చూడండి ఎలా ఉందో. ఈరోజు మనము నంద్యాలలో ఉన్న మహానంది శివుడి ప్రత్యక్ష రూపం ఇక్కడే చూడవచ్చు. అంటే స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట. ఇది నంద్యాలకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహానంది పురాణాల ప్రకారం చాలా చరిత్ర ఉన్న ఈ శివలింగానికి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక ఈ మహానందికి రావాలంటే ట్రైన్స్లో రావచ్చు, బస్సులో రావచ్చు. నంద్యాలకు చేరుకోవాలి. ముందుగా ట్రైన్లో అయితే మీరు కర్నూలు
డైరెక్ట్ నంద్యాలకి తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. మీరు ముందుగా కర్నూలు వచ్చి అక్కడి నుంచి నంద్యాల చేరుకుని బస్సులో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహానంది దేవాలయం చేరుకోవచ్చు. మనము లోపలికి ఇలా ఎంటర్ అవుతాం కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. అది జస్ట్ ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేస్తాం అనమాట. ఈ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా వస్తే ఇక్కడ గోపురం కనిపిస్తుంది, శివుని ముఖద్వారం కనిపిస్తుంది అనమాట. ఈ గోపురం దాటిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇక లోపలికి వెళ్తే మనకి కోనేరు, అక్కడ 3 కోనేరులు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా ముందు లోపల ఎంటర్ కాంగ్లోనే ఇందులోకి లోపల జస్ట్ ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఒక కోనేరు, రైట్ సైడ్ ఒక కోనేరు, చిన్న కోనేరులు ఉంటాయి అనమాట. అందులోనే మనం స్నానాలు చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అది దాటంలోనే పెద్ద కోనేరు ఉంటుంది అనమాట. ఆ కోనేరులో కూడా స్వచ్ఛమైన నీళ్ళు అనమాట. చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీళ్ళు, చాలా బాగుంటాయి. ఆ నీటిలో కూడా కోనేరులో కూడా స్నానాలు చేసుకోవచ్చు. కానీ ఆ వాటర్ కొన్ని వేల ఎకరాలకు కూడా సాగునీటికి ఉపయోగపడుతుందంట. అంటే ఆ వాటర్ అంతా ఇలా బయటకు వెళ్ళిపోయి కొన్ని వేల ఎకరాలని సాగునీటిని ఈ వాటర్ వల్లనే పంటలు పండుతాయంట. నిజంగా చాలా గ్రేట్ కదా. ఈరోజు ఈ మహానంది దేవాలయానికి రావటం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఈరోజు చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎప్పుడో పురాతన టెంపుల్ లోపల శివుడి చరిత్ర కూడా మీకు చెప్తాను. ఆయన లోపల ఎలా ఉన్నాడు. తర్వాత కామేశ్వరి అమ్మవారిని ఎంత బాగుంది. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. నిజంగా అమ్మవారిని దర్శించినప్పుడు మనసు అయితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది అమ్మవారు. ఆ తర్వాత శివుడు అయితే స్వయంభూగా వెలిచాడు అనమాట. స్వయంభూ శివలింగం అనమాట. ఆ స్వయంభూ శివలింగానికి వెండి తొడుగు అనేది ఉంటుందన్నమాట. ఆ రకంగా శివుడిని ఇక్కడ వెలిచాడు కాబట్టి ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఈ మహానందికి వస్తుంటారు అనమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. కామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఎంతో బాగుంటుంది అనమాట. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది అమ్మవారు. ఇంకో విషయం చెప్పాలంటే అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడటం కూడా, దర్శించుకోవటం అమ్మవారిని. అక్కడ శ్రీ శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారనమాట. అక్కడ అమ్మవారి ముందు ఎదురుగా మీకు కనిపిస్తుంటుంది శ్రీచక్రం. శంకరాచార్యులు వారు అప్పుడులోనే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీరైతే వచ్చినప్పుడు కంపల్సరీగా దర్శించుకోవాలన్నమాట. ఓకే. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ నంది కూడా బయట ఇక్కడ ఉంది కదా, లోపల కూడా ఒక నంది ఉంటుంది. ఆ నంది కూడా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. ఆ నంది చెవులో మన ఏమన్నా సమస్యలు కానీ మనం ఏమన్నా కావాలని కోరుకుంటే ఆ నందీశ్వరుడు శివుడికి చెప్తాడంట. అందుకని ప్రతి ఒక్కళ్ళు లోపల మెయిన్ శివుడిని దర్శించుకునేటప్పుడు శివుడికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మీ సమస్యలు కానీ మీరు ఏదైనా కోరుకుంటున్నా సరే అక్కడ చెవిలో చెప్పాలి. ఓకే, మర్చిపోమాకండి. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను మొబైల్లో తీసుకెళ్ళలేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తేనే నీకు మొత్తం చెప్పాను కదా, లోపల వేరే శివలింగాలు అంటే భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. అలాగే పాండవులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. ఇంకా నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అవన్నీ చూడొచ్చు. ఇంకా లోపల కామధేనువులు అంటే పశువులకి అంటే ఆవులకి వాటికి మనము స్వయంగా మనం చేతులతోనే పశుగ్రాసాన్ని వాటికి తినిపించవచ్చు. చాలా పుణ్యం వస్తుంది. అవి కూడా చేయటం మర్చిపోమాకండి. అక్కడే పశుగ్రాసం కూడా దొరుకుతుంది. అది దొరికితే అక్కడ వాటికి ఆవులకి పెట్టవచ్చు అనమాట. ఇది ఈరోజు నేను వచ్చి శివుని దర్శించుకున్నాను. మీకు కూడా
మహానంది వచ్చి శివుని దర్శించుకోవాలనే ఆశ మీకుంటే కంపల్సరీగా రండి. ఎంతో ఈజీగా రావచ్చు. కర్నూలు నుంచి, నంద్యాల నుంచి మీకు దగ్గర అవుతుంది. నంద్యాల నుంచి 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మహానంది. ఓకే, ఇక్కడే రాత్రి స్టే చేయొచ్చు అనమాట. నైట్ కూడా ఇక్కడ ఉండటానికి కూడా చాలా ప్లేస్ ఉంది అనమాట. ఇక్కడ రూమ్లు కూడా సౌకర్యంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం పడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. నైట్ పూట చాలా మంది ఇక్కడే రూములు తీసుకొని వాళ్ళు ఇక్కడే పడుకొని నిద్రించి తర్వాత పొద్దున్నే దర్శనం చేసుకుంటారు. అలాగే రూమ్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఆర్య వైశ్య భవన్ అని ఉంటుంది. మళ్ళీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సత్రాలు ఉంటాయి. ఇంకా అనేకమైన హోటల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. దాంట్లో కూడా స్టే చేయొచ్చు. స్టే చేసి నైట్ ఇక్కడ ఉండి పొద్దున్నే కూడా ఇక్కడ ఇంకొక చెప్పుకోదగిన విశేషం ఏంటంటే ఈ మహానంది నల్లమల్ల అడవుల్లోనే ఒక భాగం ఒక సైడ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంతో పాటు నవనంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట. అంటే నందులు పుణ్యక్షేత్రాలు అనేవి 9 ఉంటాయి అన్నమాట. అందులో ఈ మహానంది ఒకటి. ఈ చరిత్ర చూసుకుంటే ఎంతో పురాతనమైన ఈ టెంపుల్ ఆ రోజుల్లో స్టార్టింగ్లో ఇంత ఒక మనిషి ఉండేవాడు కదండి. అడవిలోకి వచ్చేసి స్వయంభుగా వెలిసిన శివుని దర్శించుకోవటానికి పూజారులు పూజలు చేయటానికి ఒక్కళ్ళు ఇద్దరు వచ్చి ఆయనకి అభిషేకం కానీ పూజ కానీ నైవేద్యం కానీ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ తర్వాత ఎవరు కూడా ఒక్క మనిషి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదంట. అంటే ఆ టైంలో ఇక్కడికి వచ్చి స్థిరపడటం నివాసం చేసుకోవటం అనేది ఎవరు చేయలేరంట. కానీ ఇప్పుడు ఒక మహానగరంగా ఒక పెద్ద సిటీగానే అయిపోయింది ఇక్కడ.
పూర్వం ఈ అడవిలో శిలాదుడు అనే ఋషి శివుడి కోసం తపస్సు చేస్తూ ఇక్కడే ఉన్నాడంట. ఆయనకి ఒక భార్య ఉంటుంది. వాళ్ళకి సంతానం లేదనమాట. సంతానం కోసం వాళ్ళ భార్య ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంది. ఆయనకి కూడా తెలుసు అనమాట. ఆ ఋషి అయినా సరే శివుని కోసం ఎంతో తపస్సు చేస్తుంటాడు అనమాట. అలా తపస్సులు చేస్తున్నప్పుడు శివుడు అనుగ్రహించి నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమైనాక ఆ తన్మయత్వంలో ఆనందంలో తనకున్న కోరికని చెప్పలేకపోతాడు. తన భార్యకి పిల్లలు లేరని బాధపడుతున్నప్పుడు ఈయన సాక్షాత్తు శివుడు కళ్ళకు కనిపించగానే ఆయనకి ఏమీ గుర్తు రాక అలానే నువ్వు నీ దర్శనం ఉంది కదా చాలు తండ్రి అని ఆయన్ని వేడుకుంటాడు. అప్పుడు శివుడు ఆయనకి అంతా తెలుసు కాబట్టి వాళ్ళ కోరికని నెరవేరుస్తాడు. నీకు కొడుకుని ప్రసాదిస్తున్నానని చెప్పంలోనే ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఆ రకంగా శివానుగ్రహంతో పుట్టిన కొడుక్కి నందుడు అనే పేరు పెడతాడు. ఆ నందుడు చిన్నగా విద్య నేర్చుకుని గురువుల దగ్గర పెద్దవాడయ్యి ఎంతో తపస్సు చేస్తాడు శివునికి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన కూడా ఎంతో నిష్ఠతో తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు మెచ్చాడు నందుడు, నీకేం కావాలి కోరుకో అంటే అప్పుడు తండ్రి నీ వాహనంగా నన్ను చేసుకో, నేను నీ వాహనంగా ఉంటాను, నాకు అదే కావాలి, నేను అలా నీ వాహనంతో నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను, నాకు అలాంటి వరం ఇవ్వని కోరుకుంటాడు. అప్పుడు శివుడు తదాస్తు అని అప్పటి నుంచి నందుడు శివుని దగ్గర వాహనంగా ఉన్నాడు అనమాట. ఇది ఈ మహానంది చరిత్ర ఒక భాగం అనమాట. ఇది నందుడు నందిగా మారి ఆయన వాహనంగా ఎలా అయ్యాడనేది చరిత్ర చెప్తుంది. ఈ మహానంది శివుని దర్శనం అలాగే ఈ పుణ్యక్షేత్రం గురించి ఎన్నో విషయాలు చెప్పాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. కొత్త వాళ్ళకి మీరు నా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.